నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో రెసిపీ వచ్చేసి పిజ్జా రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం ఇంట్లోనే అవెన్ లేకుండా, ఈస్ట్ లేకుండా, మైదా పిండి వాడకుండా పిజ్జా హట్‌లో చేసే పిజ్జా టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే చాలా ఈజీగా, క్విక్‌గా చేసుకోవచ్చు. ఈ పిజ్జా చేయడానికి ప్రాసెస్ అంతా ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా క్విక్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. ఇంట్లో పిజ్జా చేయడానికి ఇదొక బెస్ట్ అండ్ సింపుల్ మెథడ్ అని చెప్పాలి. పిల్లలు పిజ్జా అడగగానే గోధుమ పిండిని అలా కలిపేసి ఈ పిజ్జాను చేసి పెట్టొచ్చు. మరి ఆలస్యం చేయకుండా నోరూరించి ఈ గోధుమ పిండి పిజ్జాను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు పెరుగుని తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ చక్కెరను తీసుకోండి. ఇలా కొంచెం చక్కెర వేయడం వలన పిజ్జా బేస్ పార్ట్ అనేది చక్కగా కుదురుతుంది. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని తీసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడానైనా తీసుకోవచ్చు. కానీ బెస్ట్ రిజల్ట్ కోసం బేకింగ్ పౌడర్‌ని వాడడానికి ట్రై చేయండి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కరగబెట్టిన బటర్‌ని గానీ లేదా ఆయిల్‌ని గానీ తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటిని అంతా కలిసేలా బాగా కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టామంటే ఇందులో వేసిన బేకింగ్ పౌడర్ అనేది చక్కగా యాక్టివ్ అవుతుంది. చూడండి, ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసరికి కొంచెం పెరుగనేది బబుల్స్ లా ఫామ్ అవుతుంది కదా. మనకు ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చిందంటే మనకు పిజ్జా బేస్ పార్ట్ అనేది ఫ్లఫీగా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. వెయిట్ వైజ్ ఒక 100 గ్రాముల వరకు పిండిని తీసుకుంటున్నాను. అలాగే పిండిని డైరెక్ట్‌గా వేయకుండా జల్లెడ పట్టి తీసుకోండి. ఇలా జల్లించి వేయడం వలన పిజ్జా బేస్ పార్ట్ అనేది మంచి ఫ్లఫీగా వస్తుంది. సో ఇలా పిండిని జల్లించాక అంతా కలిసేలా బాగా కలపండి. ఇలా మనం విస్కర్‌తో గానీ, స్పూన్‌తో గానీ కలిపితే సరిపోదు. కాబట్టి చేతితోనే బాగా నీట్ చేయండి. ఇలా కలిపేటప్పుడు పిండి కొంచెం పొడి పొడిగా అనిపిస్తే ఎక్స్ట్రాగా కొంచెం పెరుగుని గానీ లేదా బటర్ మిల్క్‌ని గానీ తీసుకొని బాగా కలపండి. మనకు ఈ టైంలో పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండి కంటే సాఫ్ట్‌గా ఉండాలి. అంటే చూడండి, చేతికి ఇలా కొంచెం స్టిక్ అయినట్టుగా ఉండాలి. ఇలా పిండిని ఒత్తినట్టుగా చేస్తూ ఒక 2, 3 నిమిషాలు బాగా నీట్ చేయండి. చేతికి మరీ పిండి అతుక్కున్నట్టుగా అనిపిస్తే లైట్‌గా కొంచెం నూనెని తీసుకొని కలిపారంటే చేతికి పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా కనీసం పిండిని ఒక 3, 4 నిమిషాలు బాగా కలిపాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. మరి ఎక్కువ టైం పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి పిజ్జాలోకి కావాల్సిన వీటిని కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను టమాటా, క్యాప్సికమ్, ఆనియన్‌ని సన్నగా పొడువుగా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే వీటితో పాటు పన్నీర్, మష్రూమ్, ఫ్రై చేసిన చికెన్ ముక్కల్ని ఇలా మన ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇలా కట్ చేసినవి రెడీగా పక్కన పెట్టి మనం కలిపిన పిండిని తీసుకోండి. ఇలా పిండి ముద్దలు తీసుకున్నాక మనం ఫ్లోర్ పైన కానీ లేదా చపాతీ చేసే పీట పైన కానీ కొంచెం పొడి పిండిని చల్లి మనం తీసుకున్న పిండి ముద్దను పెట్టి ఇలా ప్రెస్ చేసినట్టుగా చేస్తూ పిజ్జా షేప్ వచ్చేలా స్ప్రెడ్ చేయండి. రోల్ చేయాల్సిన అవసరం లేదండి. పిండి సాఫ్ట్‌గా ఉంది కాబట్టి ఇలా మనం నొక్కుతూ ఉంటేనే స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఏ ప్యాన్‌లో అయితే పిజ్జాను చేస్తున్నామో ఆ ప్యాన్‌లో పట్టేలా వెడల్పుగా, మీడియం థిక్‌నెస్‌గా చేయండి. పిజ్జా అని మరీ లావుగా చేసినా ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి మీడియం థిక్‌నెస్‌గా ఇలా స్ప్రెడ్ చేయండి. అలాగే అంచులు కొంచెం లావుగా ఉండడానికి ఇలా కొంచెం షేప్ వచ్చేలా తీసుకోండి. మరీ లావుగా అవసరం లేదు. లైట్‌గా చేసి తీసుకోండి. దీంతో మనకు లోపల వేసిన చీజ్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. అందుకే చుట్టూరా కొంచెం లైట్‌గా థిక్‌నెస్ అనేది పెడతారు. ఇలా చేశాక ఇప్పుడు దీనికి కొంచెం ఫోర్క్ స్పూన్‌తో గుచ్చి తీసుకోండి. దీంతో మనకు పిజ్జా బేస్ పార్ట్ అనేది చక్కగా ఉడుకుతుంది. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. ఇలా అక్కడక్కడ ఫోర్క్ స్పూన్‌తో గుచ్చామంటే పిజ్జా బేస్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు ఈ బేస్ పార్ట్‌తో పిజ్జా చేసుకోవడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఇలా 1 టీ స్పూన్ అంత బటర్‌ని తీసుకొని ప్యాన్ బేస్‌కి అలాగే చుట్టూరా కొంచెం అప్లై చేయండి. ఇలా అప్లై చేశాక మనం తయారు చేసిన పిజ్జా బేస్ పార్ట్‌ని 2 చేతులతో ఇలా తీసుకొని స్లోగా ప్యాన్‌లోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాక మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. మరి ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు కాల్స్తే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే
బేస్ పార్ట్ అనేది లైట్‌గా గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మరో పక్కకి టర్న్ చేసుకుందాం. మరో పక్కన టర్న్ చేయడానికి దీనిపైన ప్లేట్‌ని పెట్టి ఉల్టాగా తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్‌లోకి తీసుకోండి. ఈ పక్కన కూడా మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించేయండి. దీంతో మనకు పిజ్జా పైన కింద లైట్‌గా ఉడుకుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ దీన్ని టర్న్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇటు పక్కనే అన్నీ తీసుకొని పిజ్జాలా చేయొచ్చు. బట్ మనం పిజ్జా షేప్ ఇచ్చాం చూడండి, అది కింది సైడ్ ఉంది. కాబట్టి మళ్ళీ ప్లేట్ పెట్టి ఇలా ఉల్టాగా తీసుకొని ప్యాన్‌లోకి ఇలా తీసుకోండి. ఇప్పుడు దీన్ని పిజ్జాలా తయారు చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా పిజ్జాలా సెట్ చేసుకుందాం. బేస్ పార్ట్‌కి ఫస్ట్ పిజ్జా సాస్‌ని అప్లై చేయండి. మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే షెజ్వాన్ సాస్‌నైనా అప్లై చేయొచ్చు. లేదంటే రెడ్ చిల్లీ సాస్‌ని, టమాటా సాస్‌ని ఈక్వల్‌గా తీసుకొనైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ నేనైతే పిజ్జా సాస్‌ని అప్లై చేస్తున్నాను. ఇలా పైపైనంతా అప్లై చేశాక దీనిపైన మొజరెల్లా చీజ్‌ని తీసుకోండి. మొజరెల్లా చీజ్ తీసుకోవడం వలన పిజ్జా తినేటప్పుడు కొంచెం తీగలు తీగలుగా వస్తుంది. మీరు కావాలంటే మొజరెల్లా చీజ్‌కి బదులుగా స్ప్రెడ్ చీజ్‌నైనా, స్లైస్ చీజెస్‌నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా ముక్కల్ని ఇలా కొంచెం విడివిడిగా తీసుకోండి. ఇలా తీసుకున్నాక దీనిపైన ఒక అర టీ స్పూన్ అంతా పిజ్జా సీజనింగ్‌ని తీసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే కొంచెం టేస్ట్ కోసం పావు టీ స్పూన్ ఉప్పుని స్ప్రింకిల్ చేయండి. అలాగే దీనిపైనే ఒక అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని తీసుకుంటున్నాను. ఇలా అన్నీ తీసుకున్నాక మళ్ళీ కొంచెం చీజ్‌ని తీసుకోండి. పిజ్జాలో చీజ్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ నేను కొంచెం చీజ్‌ని కూడా తీసుకుంటున్నాను. ఇలా పైపైన కొంచెం అక్కడక్కడ చీజ్‌ని మళ్ళీ తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి కవర్ చేసి ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. అలాగే మూతకు ఉండే ఈ హోల్‌ని కూడా టిష్యూ పేపర్‌తో కవర్ చేయండి. ఒక 3-4 నిమిషాలు బేక్ చేసామంటే పిజ్జా బేస్ పార్ట్ అనేది చక్కగా ఉడుకుతుంది. అలాగే పైన తీసుకున్న చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయ్యి పిజ్జాకి బాగా పడుతుంది. మనం లైట్‌గా ఇలా పిజ్జాను లేపి చూసినా బేస్ పార్ట్ ఫ్రై అయిందో లేదో ఈజీగా అర్థమవుతుంది. మనకైతే ఇక్కడ చక్కగా ఉడికిపోయిందండి. ఒకవేళ మీకు పచ్చిగా అనిపిస్తే మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించి తీసుకోండి. మనం ఇక్కడ బేక్ చేయకుండా డైరెక్ట్‌గా ప్యాన్ పైనే చేస్తున్నాం కాబట్టి ఈ పిజ్జా రెడీ అవ్వడానికి ఒక 7-8 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. అదే మనం బేక్ చేసామంటే 10-15 నిమిషాలు పడుతుంది. సో ఇలా తయారు చేసిన పిజ్జాని వేడి వేడిగా సర్వ్ చేయండి. టేస్ట్ అచ్చం బయట తినే పిజ్జాలానే చాలా చాలా బావుందండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేశాక మీకే అనిపిస్తుంది ఇంత రుచిగా ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చని. అలాగే పిజ్జా బేస్ పార్ట్ కూడా చక్కగా ఉడికి ఫ్లఫీగా వచ్చిందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. పిల్లలే కాదు మీరందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.